జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి వారు వివాదాలతో కూడుకున్న కాలాన్ని గడపాల్సి వస్తుంది. గొడవలు లేకుండా, రచ్చలు లేకుండా పనులు జరిగే అవకాశం అయితే గోచరించడం లేదు. మరీ ముఖ్యంగా కీలకమైన వ్యవహారాల్లో భారీ తిప్పలు తప్పకపోవచ్చు. పనులన్నీ ఏదో ఒక ఆటంకం కలిగిన తర్వాతనే పూర్తవుతాయి. రోజువారీగా చేసే చిన్న చిన్న పనులకు కూడా ఆటంకాలు తప్పకపోవచ్చు. కాబట్టి ఈరోజు మేషరాశి వారు ఏ పని చేసినా సరే జాగ్రత్తగా తప్పులను సరిచేసుకుంటూ చేయాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ బాగా చికాకు పెడతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈరోజు మీరు మొండి పట్టుదలకు అస్సలు తావు ఇవ్వకూడదు. నాకు ఇలాగే జరగాలి, ఈ పని ఇలాగే పూర్తి కావాలి, ఈ టైంకే కంప్లీట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అందుకే దయచేసి ఈ ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని ఏ పని చేసినా సరే జాగ్రత్తగా చేయండి. ఈరోజు మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకోలేకపోతారు. రాత్రివేళ సరిగ్గా నిద్ర పట్టదు. ఈ శుక్రవారం రోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి. ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. నక్షత్రం మఖా నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 7:35 నుండి 8:30 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 1:50 నుండి 2:30 వరకు. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వివాహాలకు, గృహప్రవేశాలకు, వాహన కొనుగోళ్లకు, అగ్రిమెంట్లకు, వ్యాపార చర్చలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ శుక్రవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఒక పీచు తీయని కొబ్బరికాయను 3 ఆకులు 2 ఒక్కలు పెట్టి దక్షిణ తాంబూలంగా ఒక ముత్తైదువుకు ఇవ్వండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు మఖా నక్షత్రం వచ్చింది కాబట్టి ఎవరైతే పితృదేవతలను యథాశక్తిగా ఆరాధన చేస్తారో వారికి తప్పకుండా పితృదేవతలు వరాల వర్షం కురిపిస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా పితృదేవతలకు సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేయండి. పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందండి. ఈ శుక్రవారం రోజు ఓం వాగ్దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.